హాయ్ అండి, హ్యాపీ సండే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హర్విల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంట్లో కొన్ని గ్రాసరీస్ అయిపోయాయండి. గోధుమ పిండి, చక్కెర అంది అయిపోయాయి. ఎలాగో నెలవారీ సరుకులు తీసుకోవాలి కదా అనేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వచ్చాను. ఇక్కడైతే నేను కెలాగ్స్ కార్న్ఫ్లేక్స్ తీసుకుంటున్నానండి. కార్న్ఫ్లేక్స్లో ఎన్నో రకాలు ఉంటాయి కదా, నేనైతే రియల్ ఆల్మండ్ అండ్ హనీ తీసుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లో అయితే హనీ అందు ఉంటుంది కదా, మనం చక్కెర యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకని అది తీసుకున్నాను. పిల్లలకి చాలా ఇష్టం అండి, మా బాబుకు మా పాపకు. నాకు కూడా ఇష్టమే. బాబు అయితే హాస్టల్కి వెళ్ళిపోయాడు. ఇవి చూసారా, చిన్న చిన్న బొమ్మలు అనమాట, పిల్లలు ఆడుకునేటివి. కప్స్, సాసర్స్, స్పూన్స్. ఇవి చూస్తే చిన్నప్పుడు మా పిల్లలు ఆడుకునే గుర్తొస్తుందండి. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఏబిసిడీలు, ఇవన్నీ పిల్లలు ఆడుకునే బొమ్మలు. ఇవేమో ప్లాస్టిక్ వండి స్టోరేజ్వి, నయాసా కంపెనీవి. ఇలాంటి కంటైనర్స్ స్పేస్ తక్కువగా ఉన్నప్పుడు అన్ని దాంట్లో పెట్టుకునేసి మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతాయండి. మెయిన్గా స్క్వేర్ షేప్వి చాలా బాగా ఉపయోగపడతాయి. చూడండి, నయాసా కంపెనీ కదా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. కొంచెం పెద్ద సైజులోనే ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 199 అండి. ఇదిగోండి 199, 250 అయితే 199. ఇవన్నీ కలర్స్. కిచెన్లోకి కానీ, మన బాత్రూమ్లోకి కానీ, లేకుంటే కిచెన్ సింక్ కింద మనం పెట్టుకుంటుంటాం కదా, అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఇదేమో చిన్న సైజ్ది. ఇది వచ్చేసి 149 అండి. కొంచెం చిన్న సైజ్ అనమాట. అలాగే స్ప్రే బాటిల్ చూడండి, సేమ్ కలర్లో తీసుకోవచ్చు అనమాట బాత్రూమ్లోకి అయితే. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. నయాసా కంపెనీ కదా, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇంకా నేనైతే ఏం తీసుకోలేదండి. ఇవి వచ్చేసి టీ పొడులు, కాఫీ పొడి, ఈ ర్యాక్ అంతా అవన్నమాట. ఇదిగోండి, నేను తాగే కాఫీ పొడి అండి, బ్రూ కాఫీ పొడి. ఇలా ఫ్యామిలీ ప్యాక్ వస్తుందండి, సిల్వర్ ఫాయిల్ వస్తుంది. రెడ్ కలర్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అవి 2 తీసుకున్నాను. ఇవన్నీ పిల్లలు ఆడుకునే బొమ్మలు. ఇది చూడండి, స్మైలీ, డోరేమాన్. రకరకాల బొమ్మలు ఉన్నాయండి. పిల్లల కప్పులు చూడండి, డిజైన్ చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా నచ్చాయండి. ఇవి వచ్చేసి డోర్ మ్యాట్స్ అండి. మా ఇంట్లో ఉన్నట్టు ఇవే అనమాట. ఇది చూడండి, కలర్ వేరు అంతే. నేను తీసుకున్నది అయితే 200 అండి. ఇవన్నీ డోర్ మ్యాట్స్, బాత్రూమ్ మ్యాట్స్. ఇదంతా కిచెన్ స్టోరేజ్ కంటైనర్స్, ప్లాస్టిక్ వేనండి, గ్లాస్ వేర్ కాదు. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. నేనైతే ఇక్కడ దువ్వాన్లు చూస్తున్నానండి, కోమ్స్. కొన్ని ఎక్స్ట్రా ఉంటే బాగుంటాయి కదా అనేసి. నెయిల్ పాలిష్లు అన్నీ ఉన్నాయి. ఇవేమో వ్యాలెట్స్. ఆ పైన ఏమో టెడ్డీ బేర్లు, బొమ్మలు. సండే కదండి, కొంచెం ఫ్రీగానే ఉందన్నమాట సూపర్ మార్కెట్. అంత రద్దీ అయితే లేరు. ఇవన్నీ గరిటెలు, స్పూన్లు. నేనైతే ఏం తీసుకోలేదండి, ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా అనేసి నేనైతే ఏం తీసుకోలేదు. మీకు చూపిస్తున్నాను అంతే. ఇది ఏందా అని చూశాను, అదేందో మసాజర్ అంటండి, హెడ్ మసాజర్ అంట. కొత్తగా చూస్తున్నాను నేనైతే. ఇవి చూడండి, కజ్జికాయలు మనం అల్లుతుంటాం కదా, నేను అల్లుతా కదా, అలా అల్లకుండా ఇలా పెట్టేసేసి నీట్గా వస్తాయంటండి. నేనైతే తీసుకోలేదు. కత్తులు, స్ట్రెయినర్స్, రకరకాలవన్నీ ఉన్నాయండి. చూడండి, చిన్నదండి, నాన్ స్టిక్ ప్యాన్. ఇవన్నీ స్టీల్ ప్లేట్లు అన్నీ ఉన్నాయండి. కత్తులు చూడండి. ఇదేమో స్ట్రైనరు, లోపలేమో ఇడ్లీ ప్లేట్లు అండి. చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాను, మందం బాగున్నాయి. ఒక 2 సార్లు చూశాను, ఎందుకులే ఉన్నాయి కదా చాలా ప్లేట్లు అనేసి వెనక్కి వెళ్ళాను. ఇది వచ్చేసి స్ట్రైనరు, చాలా అంటే చాలా బాగుందండి. ఇది కూడా ప్రైస్ తక్కువగానే ఉందండి, 199. ప్లేట్లు అయితే చాలా బాగా నచ్చాయి. ఇవి చిన్న సైజ్ అండి. ఇదేమో చక్రాలు అనమాట, మా ఇంట్లో ఆల్రెడీ ఉంది.
ఇంకా కిందనేమో పెద్దగా ఉండే ప్లేట్లు అవి తీస్తున్నాను. మనందరికీ స్టీల్ సామ్ అంటే ఇష్టం కదా, అందుకనేసి నేను కూడా మీలాగేనండి చాలా రోజులు తీసుకోవాలనుకుంటున్నానులేండి. ఇడ్లీ సాంబార్కి బాగుంటుంది కదా. ఇవేమో పెద్ద ప్లేట్లు, ఇవేమో కొంచెం చిన్న సైజ్ ప్లేట్లు. ఇలా కొంచెం హైట్ వచ్చినట్టువైతే ఇడ్లీ సాంబార్కి బాగుంటాయండి. సాంబార్ అనేది కింద పోకుండా ఉంటుంది కదా, అందుకని మా పాపను అడుగుతున్నాను ఏవి తీసుకుందాం అనేసి. ఎక్కడైనా నొక్కులు పోయింటాయి కదా, అవన్నీ చూస్తున్నాను. ఇవి వచ్చేసి మా ఇంట్లో మీరు చూసారు కదా, నార్మల్ ఇనుప పెన్నం అండి. ఇదేమో పెద్ద సైజుది కొంచెము, ఇది 300 అంట. మా ఇంట్లో ఉన్నదైతే చిన్న సైజు అండి. ఇదిగోండి ఈ సైజ్ అనమాట, 150 అండి అది చిన్న సైజుది. ఇదంతా సర్ఫ్ అవన్నీ ర్యాక్ అనమాట. అది ఇవన్నీ పూజా సామాగ్రి అవి. చూడండి అసలు రష్ లేరు. నెయ్యిదండి చూడండి ఎంత చిన్నగా క్యూట్గా ఉంది కదా. నెయ్యి డిజైన్ కూడా చాలా బాగుంది, కానీ నేను తీసుకోలేదండి. వెయిట్ లేదనమాట, కొంచెం వెయిట్ ఉంటే బాగుంటాయి. కొంచెం వెయిట్లెస్గా ఉంది. ఇదేమో ఇంకొక మోడలు, ఇదేమో రౌండ్ షేప్. నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది, కానీ వెయిట్ అంతగా లేవండి. చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, అందుకనేసి నేనేం తీసుకోలేదు. ఇది వచ్చేసి చిన్న సైజ్ బాక్స్ అండి. పిల్లలకు లంచ్ బాక్స్ కట్టించేటప్పుడు అది పప్పు కర్రీస్ వేయడానికి బాగుంటుంది కదా అని చూశాను, కానీ లిడ్ అనేది లూజ్గా ఉందండి, అందుకని అది కూడా తీసుకోలేదు. ఇవి చూడండి మమ్మా ఎర్త్ ప్రోడక్ట్స్. మా ఇంట్లో కూడా మా పాపకు యూజ్ చేసేది మమ్మా ఎర్తేనండి. చాలా అంటే చాలా బాగుంటాయి. నేనైతే ఆన్లైన్లో తెప్పిస్తుంటానండి. ఇప్పుడైతే మా దగ్గరలోనే వచ్చాయన్నమాట. చాలా మంచి ప్రోడక్ట్స్ అండి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్. మా పాపకు వాడే షాంపూ కూడా మమ్మా ఎర్తే. ఇవన్నీ గ్రాసరీస్ అండి. నేను అన్ని మసాలాలు అన్నీ చూస్తున్నాను. మనం ఏవైనా గ్రాసరీస్ కానీ ఇలా మసాలాల ప్యాకెట్లు తీసుకునేటప్పుడు తప్పకుండా ఎక్స్పైరీ డేట్ అనేది చెక్ చేయాలండి. ఇవి వచ్చేసి ఊరిమిరపకాయలు చూడండి, ఇలా ప్యాకింగ్ చేసి కూడా అమ్ముతారు. ఊరిమిరపకాయలు అని ఉంటాయి. ఇవన్నీ పప్పు దినుసులు అండి, మసాలా దినుసులు, గసగసాలు ఇవన్నీ స్నాక్స్ అండి. మా పిల్లలకి ఇద్దరికి చాలా ఇష్టము. మా పాప అయితే వస్తానే ఈ ర్యాక్ దగ్గరికే వస్తుందన్నమాట. ఇంకా గ్రాసరీ షాపింగ్, అలాగే మా పాప స్నాక్స్ షాపింగ్ అన్నీ అయిపోయాయండి. ఇంటికి బయలుదేరాము. సరుకుల షాపింగ్ అయితే అయిపోయిందండి. ఈరోజు ఆదివారం కదా, పైగా ఇంటి దగ్గర ఉన్నారు కనుక వెళ్ళేసి వచ్చాను. ఎప్పుడైనా కానీ ప్రతి నెల సరుకులు అనేది నేను ప్రతి నెల మొదటి వారంలోనే వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఉప్మా రవ్వ ఎంత పడుతుంది, పప్పు దినుసులు ఏవైనా కానీ, గోధుమ పిండి కానీ ఏవైనా ఇన్ని పట్టాయని మనకు ఐడియా ఉంటుంది కదా. అంతకు మించి ఎక్కువ తెచ్చుకోకూడదండి. కొంచెం తక్కువ తెచ్చుకునే నో ప్రాబ్లం. ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి మళ్ళీ నెల వరకు ఉంటాయి కదా, అలాంటప్పుడు పురుగు వస్తుంది అనమాట. మనం ఏవైనా తెచ్చుకునేటప్పుడు ప్యాకింగ్ మామూలు లూజ్ తెచ్చుకుంటే నో ప్రాబ్లం, కానీ ఇలా ప్యాకింగ్ తీసుకొని వచ్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తెచ్చుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ప్యాకింగ్ చేసింటారో మనకు తెలియదు కదా, లోపల పురుగు ఉండొచ్చు, మనకు తెలియదు. మనం తెచ్చుకున్నా కూడా మళ్ళీ పురుగు అనేది ఎక్కువ అవుతుంది కదా, అందుకనేసి మనం తెచ్చుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా పురుగు ఉన్నాయా లేకుంటే ఫ్రెష్వా అనేది మనం చెక్ చేసి తెచ్చుకోవాలి. ఇలా ప్యాకింగ్ అయితే మనకు తెలిసిపోతుంది, దీని మీద షెల్ఫ్ లైన్ ఎన్ని రోజులు వస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది. ఇలా లూజ్ వాటికి ప్యాకింగ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇదిగోండి ఇలా పప్పు దినుసులు ఎప్పుడైనా కానీ ఇదిగోండి ఇలా కొంచెంగా పప్పులన్నీ అలా పైన ఉంటాయి, పురుగు అనేది లోపల ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా పప్పులన్నీ ఇలా సైడ్ వెంట అనుకునేసి, నుసి ఉంటుంది కదా కొంచెం పప్పు తునిగినట్టుగా కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా, అలాంటివి మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో కొనొద్దండి. పప్పులు అనేది పొడి పొడిగా ఎప్పటికి ఉండకూడదు అనమాట, గట్టిగా ఉండాలి పప్పు. మనకు అప్పుడే తెలిసిపోతుంది. పురుగు ఉన్నట్టువైతే పురుగు తింటుంది కదా, నుసి లెక్క ఉంటుంది, పొడి పొడి లెక్క, మనకు అప్పుడే ఐడియా వస్తుంది కదా. అలా కాకుండా గట్టిగా ఉండాలి, మనం పప్పును ఒత్తాలి. ఏవైనా కానీ ఇలా పప్పు దినుసు తీసుకునేటప్పుడు ప్యాకింగ్ ఈ టైప్ ప్యాకింగ్ కాకుండా ఇలా
ప్లెయిన్గా ఇలా ప్యాకింగ్ వచ్చినప్పుడు పప్పును అనేది ఇలా ఒత్తండి. ఇలా ఒత్తితే అప్పుడే మనకు తెలిసిపోతుంది. లేకుంటే ఇలా పప్పులన్నింటినీ వేరు చేసినట్టుగా ఇలా అన్నాం అనుకోండి, లోపల పురుగునే కనిపిస్తుంది, నుసున్నా మనకు తెలిసిపోతుంది, పొడిగా ఉన్నా మనకు తెలిసిపోతుంది. పొడి పొడిగా ఉన్నట్టు కొంచెం నుసునుసుగా లేకుంటే పప్పులు విరిగినట్టుగా ఉన్నప్పుడు మాత్రం అలాంటివి తీసుకోవద్దండి. ఇది ఒక బెస్ట్ టిప్ అనమాట. ఎందుకంటే మనకు షెల్ఫ్ లైన్ రావాలి కదా, మనం ఇంత డబ్బులు పెట్టేసి తెచ్చుకుంటాం సరుకులు అనేది, అవి పురుగు పట్టాయనుకోండి మనం పడేయలేము, అవి యూజ్ చేయలేము, చాలా బాధగా ఉంటుంది కదా. అందుకనేసి కొన్ని మాత్రమే, తగినన్ని మాత్రమే తెచ్చుకోవాలి. నేనైతే ఇదిగోండి పెసరపప్పు అనేది ఒక 1/4 కేజీ ఇంట్లో ఉందండి, మళ్ళీ ఒక 1/2 కేజీ తెచ్చాను. ఇంకా పొంగల్కి లేదా ఏదైనా పులగంకి అందుకు పనికొస్తుంది కదా, అలాగే సాంబార్లకి ఎప్పుడైనా యూజ్ చేస్తుంది, నాకైతే సరిపోతుంది. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ వచ్చేసి నేను మామూలుగా అయితే నేను పల్లీలు యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందు ఒక వీడియో కూడా ఉంది మన ఛానల్లో, నేను పల్లీలు తీసుకెళ్లేసి ఆయిల్ అనేది యూజ్ చేస్తుంది కదా. అలా ఆయిల్స్ ఏవైనా కానీ ఒకటే రకంవి మనం ఒకటే వాడకూడదండి. ఒక 3-4 నెలలకు లేదా 5-6 నెలల కన్నా ఆయిల్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. అందుకనే నేను ఈ మధ్య చేంజ్ చేశాను, మళ్ళీ ఈ నెల చేంజ్ చేశానండి. ఇప్పుడైతే సఫోలా తీసుకొచ్చాను, 2 సఫోలా గోల్డ్ తెచ్చాను, 3 ఫార్చ్యూన్ ఆయిల్ తెచ్చాను. సఫోలా గోల్డ్ అందు మనము వేయించుకోవడానికి బాగా యూజ్ అవుతాయండి, ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఉండదు అనమాట. అందుకనేసి ఇవి ఏదైనా పూరీలు కానీ లేకుంటే పకోడాలు కానీ ఏమైనా వేయించుకోవడానికి ఇవి యూజ్ చేద్దామనేసి. ఇదేమో ఫార్చ్యూన్ ఆయిల్ అండి, డైలీ వేస్ యూజ్ కోసం అనేసి తీసుకొచ్చాను. సరుకులు అంటూ తక్కువే తీసుకున్నానండి. మీకు అందరికి తెలుసు కదా నేను కాఫీ ఎక్కువగా తాగుతుంటానని. కాఫీ పొడి కూడా మీరు చాలా మంది అడిగారు ఏదక్క మీరు వాడేది అనేసి. ఇదిగోండి చూపించాను కదా మీకు షాప్లో నేను. బ్రూ అండి, ఇలా ఫ్యామిలీ ప్యాక్ ఇలా సిల్వర్ ఫాయిల్ వస్తుంది. చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఈ మధ్య తగ్గించానండి, ఈ మధ్య ఓజీవా తాగుతున్నాను. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఓజీవా వీడియో ఉంది మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. అసలుకి ఎంత బాగుంటుందంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు, మనం ఎక్కువగా కాఫీ తాగకూడదు కదా, కానీ మనం ఉండలేము, ఏదో ఒకటి తాగకుంటే మనం పని అనేది చేసుకోలేం కదా. అలాంటప్పుడు మీరు ఇలా కాఫీ అలవాటు, నేను కూడా నాకు అలవాటు ఉందండి, కానీ నేను 11కు అలా తాగుతాను. ఉదయాన్నే బెడ్ కాఫీ అనేది స్కిప్ చేయాలంటే అలా ఓజీవా ఏదైనా యూజ్ చేయాలన్నమాట. ఇదైతే బాగుంది, మీరు కావాలంటే ఒక్క ట్రై చేయండి. ఇంకా మిగతావన్నీ ఇవేనండి. పాప చూడండి, పిల్లల్ని తీసుకెళ్తే మనకు మైనస్ ఏంటంటే మనం తీసుకునే సరుకులు తక్కువ ఉంటాయి, పిల్లల స్నాక్స్ అనేది ఎక్కువ ఉంటాయి కదా. మళ్ళీ వాళ్ళ నాన్నబడి వెళ్తూ తీసుకొని వచ్చుకుంటూనే ఉంటుంది. మా బాబు వెళ్ళినా అంతే, మా పాపని తీసుకెళ్ళినా అంతే. వాళ్ళ మా సరుకుల కంటే వాళ్ళ స్నాక్స్ ఎక్కువగా ఉంటాయి. బింగో అంట, లేస్లు అంట, కేక్స్ అంట, క్యాండీస్ అంట. ఇవి వచ్చేసి నేను ఆల్రెడీ చేశాను కదా, నేను చేస్తాలేమో అన్నా వినకుండా తీసుకొచ్చుకుంది. చూడండి నెయ్యి బిస్కెట్లు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి, మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ వినకుండా తెచ్చుకుంది. ఇవేమో చక్రాలు, నిప్పట్లు చూడండి ఎన్ని వచ్చాయో. అదే మనం ఇంట్లో చేసుకుంటే ఎన్ని వస్తాయి చెప్తే వింటారా. మళ్ళీ వాళ్ళ నాన్నబడి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటూనే ఉంటుంది. ఇంకా మెయిన్గా అండి, మనం ఎక్కువగా డిష్ వాష్ బార్లు యూజ్ చేసేటప్పుడు ఎల్లో కలర్ యూజ్ చేయండి. అసలు ఎంత క్లీన్ అవుతాయంటే అంత క్లీన్ అవుతాయండి. ఇవే నేను ప్రిఫర్ చేసేది అనమాట. మనం ఏదైనా ఫిష్వి ఏమన్నా నీసు వాసన వస్తుంటాయి కదా, చికెన్ కానీ నాన్ వెజ్లో ఎగ్స్ కానీ లేకుంటే ఫిష్ కానీ ఏవైనా కానీ స్మెల్ వస్తుంటాయి కదా, అలాంటప్పుడు ఇవి యూజ్ చేయండి. చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతే ఎలాంటి స్మెల్ ఉండవు. నేనైతే ఇవే ప్రిఫర్ చేస్తాను. బ్లూ కలర్వి కంటే ఇవి మేల్ అనమాట. గ్రీన్ కలర్లో వస్తాయి కదా, వాటికంటే ఇవి మేల్ అనమాట. విమ్ లిక్విడ్ కూడా ఈ కలర్ది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా మన లేడీస్కి షాపింగ్ మనము షాప్లోకి వెళ్తే ఎక్కువగా ప్రిఫర్ చేసేది, ఎక్కువగా చూసేది స్టీల్ డబ్బాలు, స్టీల్ సామాన్లే కదా. నాకు కూడా ఇష్టం అండి, ఏం చేస్తాం. చాలా రోజుల నుంచి వెళ్ళినప్పుడల్లా చూస్తూనే ఉన్నాను, ఇప్పుడు ఎందుకులే అని వెనక్కి వస్తున్నాను అనమాట. ఈసారి తీసుకున్నానండి ఇడ్లీ ప్లేట్లు అనమాట. ఇడ్లీ సాంబార్కి ఇవి బాగుంటాయి కదా, చిన్న చిన్న ప్లేట్లలో కొంచెము ఇలా రాకుండా కొంచెం వెడల్పుగా వస్తాయి. అవేమవుతాయంటే సాంబార్ కింద పోతుంది, అలా ఉంటుంది కదా. ఇవైతే కింద 4 ఇడ్లీలు వేసేసి సాంబార్ వేసామనుకోండి, పైదాకా వచ్చినా కింద అనేది పోదు, పిల్లలు కూడా బాగా తింటారు కదా. బాగున్నాయి కదండి. ఇవి ఒక 3 ప్లేట్లు తీసుకున్నాను. వీటికాటి కొంచెం పెద్దవి 2 ప్లేట్లు తీసుకున్నాను. హెవీగా మందంగా బాగున్నాయండి. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 129 పడ్డాయి. ఇదేమో 99 ఒక్కొక్కటి. మెటీరియల్ అయితే చాలా బరువుగా మందంగా చాలా బాగున్నాయండి. స్టీల్ ప్లేట్లు అనమాట. వెళ్ళినప్పుడు అన్ని ప్లాస్టిక్ చాలా చూపించాను కదా మీకు, చాలా అంటే చాలా పెద్ద పెద్దవి, మనం స్టోరేజ్కి ఏమన్నా పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ నేనైతే ఏం తీసుకోలేదండి, బాగున్నాయి. ఇవేనండి. ఇదేమో హ్యాండ్ వాషు, ఇదేమో బాదం డ్రింక్ మిల్క్ పాపకు, ఇవేమో కంఫర్టు, ఇది కూడా కంఫర్టేనండి. ఫ్యాబ్రిక్ కండిషనరు, యాంటీ జెమ్స్. ఇది వచ్చి వెళ్తానే తీసుకుంది ఫస్ట్ ఇదే కెలాగ్స్ కాన్ఫ్లెక్స్ అనమాట. పిల్లలకి ఉదయాన్నే కాలేజ్ వెళ్ళే, ఇప్పుడు మా పాప కాలేజ్కి వెళ్తుంది,
నాకు పూజకు అది ఎప్పుడన్నా లేట్ అవునప్పుడు అలా మాకు కూడా ఇష్టం అనమాట ఇవి. దీంట్లో బాదం పప్పు ఉంటుంది, అలాగే హనీ ఉంటాయి కనుక మనం ఎలాంటి చక్కెర యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం గోరువెచ్చని పాలల్లో వేసుకునేసి తింటే టేస్ట్ హెల్తీ కదా, అందుకనేసి నేను పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను. మా పాపకు కూడా బాగా ఇష్టం అండి. ఉదయాన్నే నేను ఏదైనా టిఫిన్ ఉప్మా కానీ ఏదైనా దోశ కానీ సాదా దోశ కానీ అంటే వద్దంటుంది. నాకు కాన్ఫ్లెక్స్ వేసి నేను తిని వెళ్తా ఉంటుంది అనమాట. అందుకనేసి మేము ఎప్పుడైనా పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. అవండి సింపుల్గానే, కానీ నెలవారీ సరుకులు అనేది ఎక్కువగా తీసుకోలేదు. ఆల్రెడీ పప్పు దినుసులు అన్నీ ఉన్నాయన్నమాట ఇంట్లో. అందుకనేసి ఎక్కువగా పప్పు దినుసులు తీసుకోకుండా గోధుమ పిండి, ఇడ్లీ రవ్వ, అలాగే ఉప్మా రవ్వ మా సైడ్ అయితే లక్ష్మీ రవ్వ బాగుంటుందండి. ఏ ఉప్మా రవ్వ అయినా కానీ కొంచెం నేను మొన్న చూపించాను కదా, బొంబాయి రవ్వ కొంచెం వేయించి చేసుకుంటే బాగుంటుంది అనేసి ఉప్మా పెసరట్లు చూపించాను. సేమ్ అలాగే మామూలు నార్మల్ గోధుమ రవ్వతో ఉప్మా చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మా పాపకు మ్యాగీ తీసుకున్నాను, తను స్నాక్స్ తీసుకుంది. అదే అండి సింపుల్గా సండే వ్లాగ్ అనమాట. ఏం చేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 12 పైన అయింది. పప్పు కేసాను కుక్కర్లో. నాన్ వెజ్ లేదు కదా, ఇంకేముంది 3 days ఉందేమో. నాన్ వెజ్ వీడియోస్ అంటే ఏం లేవు. పప్పు కుక్కర్లో ఉడుకుతుంది. పప్పు అయితేనే తాలింపు వేసుకోవాలి. మీ ఇంట్లో నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ ఏం చేశారు, అలాగే వెజ్ అయితే వెజ్ ఏం చేశారు లంచ్గా అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సింపుల్ వ్లాగ్ అనమాట. టిప్స్ అయితే నేను చెప్పినట్టుగా పాటించండి. ఎలాంటి పురుగులు అనేవి మంచివి తీసుకోండి. గ్రాసరీస్ అనేది, ఇంకా ఆయిల్స్ అనేది ఒకటే రకం ఆయిల్స్ అనేది మీరు ఎక్కువగా యూజ్ చేయొద్దండి. కనీసం 4 months కి 5 months అలా ఆయిల్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ ఇంకో వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.